రేపు 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ఉదయం ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వచ్చేసరికి 90 నుంచి 100 గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 29వ తేదీ నాటికి 60 నుంచి 70 గరిష్టంగా 80 క్రమేపీ తగ్గి 45 నుంచి 55. ఇక సాయంత్రం తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి మత్స్యకారులు ఈ 5 రోజులు మొదటి 4 రోజులు అత్యంత అప్రమత్తంగా, 5వ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తరువాత వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. వ్యవస్థ దగ్గరకు వచ్చే కొద్దీ ఓడరేవులకు ఇచ్చే సూచనలు మారుతాయి. అవి నిరంతరం పర్యవేక్షించి పోర్టులకు తెలియజేయడం జరుగుతుంది. మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్, ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అది గ్రాఫికల్ గా చూపిస్తాను, అవి చూసి మీరు ప్రజెంట్ చేయొచ్చు. కానీ ఆకస్మిక వరద కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ, కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి పశ్చిమ గోదావరి క్లౌడ్ వాల్ ఉండే రేంజింగ్ కాబట్టి విండ్ స్పీడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం 55 గరిష్టంగా 65 కిలోమీటర్లు కాబట్టి కోస్తా తీరంలో ఉన్న అన్ని ఓడరేవులకి కూడా 3వ